రంగారెడ్డి జిల్లా రామగుండం నియోజకవర్గం శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి అని పదవి విరమణ పొందిన అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేసిన సిపి. అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ ప్రజలతో కలుసుగా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో కూడా వాళ్ళు అసలు ఇక ఎట్లా సరే. కానీ మీకు కాలు ఉంటుందా చేయకుండా చక్కవుతుందా అనేది ఫస్ట్ క్లియర్ ఫాలో అయిపోతుంది. కమాన్ డ్యూటీ ఈరోజు ఉంది మొత్తం అందరూ రెడీ అవ్వండి 9 గంటల అంటే అందరూ 10 నిమిషాల ముందే కంచెంట్లో మొత్తం యూనిఫామ్ వేసుకొని అంత రకాల తీసుకొని దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు మన వేటాడారు లేరు, మన కూలి పని చేశారు, దానివల్లే కాలేజ్ మన చచ్చిపోయారు, సూసైడ్ చేస్తారు అంటే ఉండండి. సో మీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నామంటే జీవితంలో బాగా శ్రద్ధ అయినారు. ఎవరి స్పీకింగ్ ఇంగ్లీష్, ఈవెన్ మనమల్ని కూడా గుడ్ ఇన్ ఇంగ్లీష్ వెరీ గుడ్. అలా జీవితంలో ఏదో తగ్గిపోయింది ఇలా జరిగింది. సో మీరు చాలా ఆరోగ్య ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్, ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, మల్లేశం శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.